ఐశ్వర్య చిన్నబాబు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? పార్వతి అన్నదాని గురించి ఆలోచిస్తున్నారా? దాని మొహం పార్వతి అఖిలక్కను అనుమానించి కోరి కష్టాల్ని తెచ్చుకుంటుంది. సర్లే ముందు ఈ గోరింటాకు పెట్టుకో ఐశ్వర్య. అఖిలక్క నీకోసమే పంపించింది. మామ పంపించిందా? ఇటువు. నా చేత ఏ పని చేయించోగాని నువ్వే ఐశ్వర్యకి గోరింటాకు పెడతావని నాకు బాగా తెలుసు. ఇదిగో ఐషు, చేతులకు మాత్రమే కాదు కాళ్ళకు కూడా పెట్టుకోవాలి. ఒంట్లో వేడి తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు నువ్వు నీ బిడ్డ. ఖచ్చితంగా కాళ్ళకు పెట్టాలా పిన్ని? కాళ్ళు పట్టుకోవడానికి ఫీల్ అవుతున్నావా? అలా ఏమనుకోవట్లేదు బంగారం, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను అంతే. నువ్వెన్నిసార్లు కాళ్ళ బేరానికి రాలేదు చిన్నబాబు, నాకు తెలీదనుకున్నావా ఏంటి? గోరింటాకు చంద్రముఖ కాళ్ళకు కూడా పెట్టాలని మళ్ళీ అడిగాను పిన్ని. చిన్నబాబు త్వరగా గోరింటాకు పెట్టవయ్యా, బాగా పండాలి కదా. మీరున్నారని నా కాళ్ళు పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నాడా? బంగారం నువ్వు కావాలని చెప్తున్నావు, నేనేం చేస్తాను నీకు తెలుసు కదా. ఆపవయ్యా చిన్నబాబు, నేను వెళ్ళాక మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. బంగారం కూర్చో, నీకు ఎలాంటి డిజైన్ కావాలో అలాంటి డిజైన్ పెడతాను. నువ్వు గోరింటాకు పెట్టకుండా బిల్డప్ ఎందుకు ఇస్తున్నావురా? సరే త్వరగా కానీ. చిన్నబాబు మాటల్లో ఏదో తేడా ఉంది. ఏం చెయ్యాలనుకుంటున్నాడో చూస్తే గానీ అర్థం కాదు. చూద్దాం ఏం చేస్తాడో. నువ్వు కళ్ళు మూసుకో డార్లింగ్, వెరైటీ వెరైటీ డిజైన్ అన్ని పెట్టేస్తా. అలాగా, అది చూస్తాను. కళ్ళు మూసుకో ముందు. సగం గోరింటాకు తీసి ఎందుకు దాచిపెట్టాడు? ఏదో ఉంది, చూడాలి. అదేంటో చూడాలి. ఎంతసేపు రా? అరే బాగా కలపాలి, లేదంటే మళ్ళీ నువ్వు నన్ను తిడతావు, ఎర్రగా రావాలి కదా. అరే బంగారం, ఒక్కసారి నీ అందమైన కళ్ళు తెరిచి నీ చేతిలో ఉన్న కళాఖండాన్ని చూడు. ఏంట్రా ఇది? డిజైనా? ఎస్ ఆఫ్ కోర్స్. నీ మొహం కోడి గెలికినట్టుగా ఉందిరా. పిట్ట రెట్ట వేసినట్టేసావు. నాకు వచ్చిన డిజైన్ అమ్మా, వెరైటీగా ఉంటుందని ఇలా ట్రై చేసా. ఏడ్చావులే. సర్లే కాళ్ళ పట్టు. ఎక్కడుంది? గోరింటాకు ఎప్పుడు అయిపోయిందిగా. అమ్మ చిన్నబాబు, దాచిపెట్టి అయిపోయిందంటావా? అది ఎవరి కోసమంట? చెప్తా నీ పని. అయిపోవడం ఏంట్రా? భవానీ అంటే గిన్నె నిండా తెచ్చింది కదా. అంటే ఏంటి, నేనేమైనా తినేసాను అలా అడుగుతున్నావు? అనవసరమైన దోస్తు చంపేస్తున్నావు, కానీ నేను వెళ్ళి చేయి కడుక్కొస్తాను. ఎంత మంచి డిజైన్ పెట్టాను అయినా అడుగుతున్నావు. ఐశ్వర్య, ఐశ్వర్య, చిన్నబాబు ఏం చేస్తున్నాడో తెలుసా? వాష్రూమ్కి వెళ్ళి చేతులు కడుక్కుంటున్నాడు. అబ్బో, మూతి కడుక్కొని నాకే. నీకు గోరింటాకు పెట్టకుండా ఏం చేయాలనుకుంటున్నాడా అని. చేతులకు పెట్టాడాంటీ, కాళ్ళకు పెట్టమంటే అయిపోయింది అని అన్నాడు. అన్నాడు, నువ్వు విన్నావు, నువ్వు చూసావా? లేదే. ఏంటంటీ?
అదేంటో నువ్వే చూడు. చూసావా? ఓ మై గాడ్, ఇంకా ఉందే గోరింటాకు. మరి నాకెందుకు పెట్టలేదు? నీ మొగుడు దాచిపెట్టి వేషాలేస్తున్నాడమ్మా. ఏం విషయాలు వేయాలనుకుంటున్నాడు నేను చూస్తానులే గాని మీరక్కడ పెట్టేళ్ళండి ఆంటీ. మీ కాపురం మీది, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండమ్మా. బంగారం, సాయంత్రానికల్లా నీ చేతులు యాపిల్ పండ్ల ఎర్రగా అయిపోతాయి. అసలు గోరింతకు పెట్టిందెవరు? గట్టమనేని మహేంద్ర భూపతి రాజావారు. అంత తాత పోలికేనంట. విన్నావా? బంగారం, ఐ లవ్ యూ. ఇంత అందంగా ఉంటావేంటి నా బుజ్జి? ఇదిగో ఆ చేతికున్నది సరిగ్గా ఎండనే బాగా ఎర్రగా పండుద్ది. సరేనా? వస్తా. ఎప్పుడు దొంగ? నువ్వే కన్నయ్యా అంటున్నాను. ప్రేమ ఎక్కువైపోతుంది నీకు, చిలిపి. నువ్వే చిలిపి. సరే ఒకసారి ఇట్రా. మళ్ళీ ఏంటి బంగారం? ఇక్కడ దురదగా ఉంది. గోకు. గోకలా? ఓకే, ఇక్కడే కదా. పోయిందా? అబ్బా, కాళ్ళ దగ్గర కూడా అలాగే ఉందిరా. తేటగా ఉందా? సర్లే, గోకుతానుండు. కూర్చో. వద్దులే. పోయిందా? ఓకే. సర్లే బంగారు, 10 నిమిషాలు ఇక్కడే ఉండు. ఇప్పుడే వచ్చేస్తాను. పడిపోయావా మావా? సారీ మావా, సారీ. కావాలని పడేసావు కదా నువ్వు. చచ్చా, అలాంటిదేం లేదు. గోరింటాకు అయిపోయిందన్నావు కదా, అది బయట పడేలా చేద్దామని. ఏంట్రా వేషాలేస్తున్నావు? గోరింటాకు తీసుకెళ్లి ఎవరికి పెడదామని? అబే ఊరికే ఆట పట్టిద్దామని. ఆట పట్టిద్దామనా? ఇంకెవరికైనా పెట్టేద్దామనా? బంగారం, మాట్లాడకు నువ్వు. నువ్వు ఒక చీటర్వి, ద్రోహివి, దొంగవి. వెళ్ళు, వెళ్ళక నుంచి. అరే ఐష్, నేను చెప్పేది కొంచెం చెప్పకు. నాకేం వద్దు. సీమంత్ వద్దు, గీమంత్ వద్దు. వెళ్ళు, వెళ్ళక నుంచి. వెళ్ళు, నేను చెప్పేది. వెళ్ళు, వెళ్ళు. బ్లాంక్ చెక్ మీద సంతకం పెడుతున్నాను. నా స్థాయికి తగ్గ బహుమతులు కొనుక్కో. అమ్మగారంటే మా రాణి, ఇంటి దేవత. ఏ మాట చెప్తే అదే మాట శాసనంగా ఉండేది. పాదల కాడుండి మీకు సేవ చేసుకోవాలనుకునేదాన్ని అమ్మగారు. కానీ మీరు లేరు, ఈడ లేరు. మీ స్థానంలో ఎవరినో సూతా నాలో నన్ను కుమిలిపోతూ ఉండాల్సి వస్తుంది.
శ్రీమంతం జరిగేటప్పుడు మీ ఆశీర్వాదం కావాలా? కానీ ఏడున్నారో ఏటో నాకు బాధ్యతలు అప్పగించి ఎటు పోనారో. ఈ కుటుంబాన్ని కాపాడుకునే ధైర్యాన్ని నాకివ్వండి అమ్మగారు. అమ్మా పార్వతి, శేఖరన్నా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఆ కంపెనీ నుంచి క్యాబ్ ఒకటి వచ్చింది. సీసీ ఫుటేజ్లో చూశాను. ఒకసారి ఈ క్లిప్పింగ్ చూడు. కార్ నెంబర్ ఉంది కదన్నా, ఏడికి పోనారో కనుక్కుంటే. కరెక్టే అమ్మా, కానీ ఆ క్యాబ్ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కారు ఏడుకున్నారో వాళ్ళ కాడ అడ్రస్ కూడా ఉంటది కదన్నా. నిజమే అమ్మా, మంచి ఆలోచన. నేను కనుక్కుంటానమ్మా. డ్రైవర్ని పట్టుకుంటే అమ్మగారు ఏడున్నారో తెలుసుకోవచ్చన్నా. లేకుంటే అమ్మగారుండే జాడని మారుస్తారు. అన్నా అన్నా, ఈ చెక్కుని నా బ్యాంక్ అకౌంట్లోవి. సేమ్ బ్యాంక్, బ్రాంచ్ కూడా అదే. 10 నిమిషాల క్రెడిట్ అవుతుంది. అన్నా, నా అకౌంట్లోకి డబ్బులు రావడం ముఖ్యం కాదు. ఈ చెక్కు చెల్లకపోతే ఈ ఇంట్లో ఉన్నది అమ్మగారు కాదని నిరూపిస్తాను. నా చెల్లెలి రూపాన్ని ఆ రాక్షసి వేషం మార్చుకొని వచ్చినట్లే ఇంట్లో ఉన్న మేడం కూడా మారిందన్నా. అమ్మగారు కానే కాదు. పార్వతి, పార్వతి, పెద్దబాబు గారు, ఈ మొబైల్ థంబ్ ఇంప్రెషన్తోనే ఓపెన్ అవుతుంది. కాదని మనం అన్లాక్ చేయాలని చూస్తే ఇందులో ఉన్న డాటా మొత్తం పోయేలా ఉందన్నారు. తను నీలాంబరి అని మనకు తెలుసు. ఇంక ఈ మొబైల్ మనతో ఉంచుకోవడం ఎందుకు? పెద్దబాబు గారు, ఇంట్లో ఉన్నది అమ్మగారు కాదని నిరూపించేదాకా మీరు తొందరపడకండి. లేదు పార్వతి, నువ్వింకా అనుమానిస్తూనే ఉన్నావా? అమ్మ మన కళ్ళ ముందే చెక్ మీద సంతకాలు పెట్టింది కదా. అది చెల్లే చెక్కు చెల్లెందో తేలిపోతుంది పెద్దబాబు గారు. పార్వతి, నీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ అనుమానాలతో ఆవేశంతో ఈ ఇంటికి దూరమైతే నేను తట్టుకోలేను. నా మనసుకి సమాధానం దొరికేదాకా ఇంతే పెద్దబాబు గారు. నిజమేంటో తెలిసిన రోజు నిజంగా అమ్మంటే ఇష్టమని నిరూపించడానికైనా ఇంట్లో ఉన్న దయ్యాలని తరిమి కొడతారు. ఆ రోజు బేగా రావాలంతే. నీ ఇష్టం పార్వతి, జాగ్రత్త.
పార్వతి, నిన్ను దెబ్బ కొట్టాలనుకున్న నా ధైర్యాన్ని కూడా అపహాస్యం చేసి ఆ చెక్స్ ని బ్యాంకుకి పంపించావు. ఇంకొద్దిసేపటి తర్వాత ఆ చెక్స్ బౌన్స్ అయ్యాయని తెలిస్తే నేను అఖిలాండేశ్వర్ని కాదు అని దేవాతో పాటు అందరూ నమ్ముతారు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డవెలా? ఎలా? అంటే అంటే ఆ శేఖర్ గడి ఇంటికొచ్చిపోయాడు. వచ్చాడు, పార్వతి ఇచ్చిన చెక్స్ తీసుకెళ్లిపోయాడు. ఇదేగా నువ్వు చెప్పేది? అంటే అది బ్యాంక్కి వెళ్తే మనకి ప్రాబ్లం అవుతుంది కదా. వెళ్లే ముందు నువ్వేదైనా చేసుంటే నిన్ను మెచ్చుకునేదాన్ని. ఏమీ చేయకుండా ముసుగేసుకుని ఇక్కడ పడున్నావు. ఏమి లాభం? వాడి ఎప్పుడు వెళ్ళాడో ఏంటో చప్పుడు కూడా రాలేదంటే. వాడి చెల్లెలి రూపంలో వచ్చిన నీ ఆట కట్టించాలనుకున్నవాడు కూడా ఆలోచిస్తాడు. నువ్వంతకన్నా ఎక్కువ ఆలోచించాలి. ఏం చేయమంటారంటే? నీలాంబరిగా పార్వతికి ఫోన్ చేసి అఖిలాండేశ్వరిని చంపేస్తున్నానని చెప్పు. అంటే ఏంటి? ఫోన్ చేస్తాను, కానీ మీకు విషయం చెప్పాలి. నా మొబైల్ నా దగ్గర లేదంటే దేవా దగ్గరుంది. ఏమంటున్నావు నువ్వు? దేవా దగ్గరుంటే అందులో ఉన్న ఫోటోలు వీడియోలు చూస్తే కంగారేం లేదంటే నేను ఫింగర్ ప్రింట్ పెడితే గానీ ఆ మొబైల్ ఓపెన్ అవ్వదు. ఏది ఏమైనా ఆ మొబైల్ వాళ్ళ దగ్గర ఉండకూడదు. తీసుకొస్తానంటే ఇప్పుడే. అందులో నువ్వు నీలాంబరివేనన్న నిజం తెలిసే సాక్ష్యాలున్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? మీరు హాస్పిటల్లో అఖిలాంటిని మార్చి తన వేషంలో వచ్చిన వీడియో కూడా ఆ ఫోన్లోనే ఉందంటే. వదలండి. ఆ వీడియో నీ మొబైల్ ఎందుకుంది? వదలండి. ప్లీజ్ అండి, వదలండి. నాతో ఆటలాడుకో. ఇంకో యాంగిల్లో ఆలోచించి అతి తెలివి చూపించాలని ప్రయత్నం చేస్తే నిన్ను కూడా వదిలిపెట్టను. అలా ఎలా చేస్తానంటే? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దని నీకు ముందే చెప్పాను. దొరికిపోతే నువ్వు నేను ఎవరో ఉంటావు. అంటే ఇందులో వేరే ఉద్దేశం లేదంటే నేను డిలీట్ చేయడం మర్చిపోయాను. ఏదైనా తేడా జరిగితే మాత్రం నీ ఊపిరి ఆగిపోవడం ఖాయం. అది గుర్తు పెట్టుకో. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. ఏమండి? అఖిల, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఊపిరాగిపోవడం ఏంటి? అసలేం జరుగుతుంది ఇక్కడ? అయ్యో, ఏమి లేదండి, ఏమి లేదు. లేదు అఖిల, నువ్వు ఏదో దాస్తున్నావు.